కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ కటిక చీకట్లు అలుముకుంటాయన్న మాటను మరోసారి నిజం చేస్తుంది అస్సాం పార్టీ. రాజస్థాన్ విద్యుత్ సంస్థలను గెహ్లాట్ సర్కార్ అప్పులు ముంచి వెళ్ళింది. మిత్తిలకే బడ్జెట్లో మెజార్టీ వాటా వెళ్లేలా దివాలాలోకి తెచ్చింది. ఇక పొరుగునున్న కర్ణాటకలో కూడా కోతలు షురూ అయ్యాయి. కానీ కేసీఆర్ పాలనలో ఈ 10 ఏళ్లలో తెలంగాణలో ఒక్కసారి కూడా కరెంటు కోతలు జరగలేదు. 24 గంటల విద్యుత్ అందిస్తూ వెలుగులు వెరజిమ్మేలా చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయి. తప్పులెన్నవారు తమ తప్పులెరుగరనే వేమన మాటలు కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతాయి. దేశాన్ని అంధకారం వైపు నెట్టిన పాపం కాంగ్రెస్ పార్టీకే చుట్టుకుంటుంది. దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీగా గొప్పలు చెప్పుకునే హస్తం నేతలు వారి హయాంలో జరిగిన తప్పులపై మాత్రం నోరెత్తరు. ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయంటే దానికి మూలమే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ చీకట్లు ఉంటాయని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఆ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. మొన్నటి వరకు పాలన చేసిన రాజస్థాన్లో విద్యుత్ సంస్థలను అప్పులపాల్చేసి అక్కడ చీకట్లను హస్తం పార్టీ మిగిల్చింది. రాజస్థాన్లోని విద్యుత్ కంపెనీలకు 90,000 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆ రాష్ట్ర సీఎం భజన్లాల్ శర్మ తెలిపారు. ఈ రుణాలను తీర్చడానికి, మిత్తిలు కట్టడానికే బడ్జెట్లో మెజారిటీ వాటాను కేటాయించాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోతలు లేని కరెంటు సరఫరాకు రోడ్డు మ్యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన విద్యుత్ కోతలు విధించారు. దీంతో సామాన్యులు, రైతులు, పారిశ్రామిక వర్గాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వం కోతలకు పాల్పడలేదని అప్పటి సీఎం అశోక్ గెహ్లాట్ విద్యుత్ శాఖ అధికారులు మోసపుచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై వాస్తవాలను ప్రజల ముందు పెట్టారు సీఎం భజన్లాల్. విద్యుత్ లెక్కలను తారుమారు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ ఆరోపించారు. విద్యుత్ సంస్థలను దివాలా తీయడంతో పాటు ఆస్తులను సృష్టించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది. రాజస్థాన్లో విద్యుత్ సంస్థల బలోపేతం కోసం ఒక మెరుగైన చర్యను తీసుకోలేదు. దీంతో సంస్థ ఆస్తులు కరిగిపోవడంతో పాటు మరింత దివాలా తీశాయి రాజస్థాన్ విద్యుత్ సంస్థలు. భూలోక స్వర్గంగా చెప్పుకునే కాశ్మీర్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. రోజుకు 12 నుంచి 16 గంటల పాటు పవర్ కట్స్ ఉంటున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. నిత్యావసర వినియోగం, చిన్న కుటీర పరిశ్రమల వారు అయితే జనరేటర్లు వాడుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. గడిచిన 2 దశాబ్దాల్లో ఈ స్థాయి కరెంటు సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. 70 లక్షల మంది జనాభా ఉన్న కాశ్మీర్లో విద్యుత్ డిమాండ్ 1800 మెగావాట్లుగా ఉంది. ఈ చలికాలం విద్యుత్ ఉత్పత్తి 50 నుంచి 100 మెగావాట్లు దాటలేదని అధికారులు చెబుతున్నారు. సొంత రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ కోతలు ఎదుర్కొంటూ ఉంటే కాశ్మీర్ యంత్రాంగం రాతల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ డబ్బుల కోసం తాపత్రయపడుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంతో RHPCL సంస్థ 40 ఏళ్ల విద్యుత్ ఒప్పందాన్ని చేసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న 40 ఏళ్ల పాటు రాజస్థాన్కు విద్యుత్ అందిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాయి. అసలే విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి ఒప్పందాలు ఎలా చేసుకుంటారంటూ విపక్ష పార్టీలు సైతం మండిపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ 10 ఏళ్లలో ప్రజలకు కరెంటు కష్టాలు అంటే ఏంటో కూడా తెలియకుండా కేసీఆర్ సర్కార్ కాపు కాచింది. తెలంగాణ వస్తే చీకట్లు ఖాయమన్న సమైక్య పాలకుల అనుమానాలను కేసీఆర్ సర్కార్ పటాపంచలు చేసింది. కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ ఇప్పుడు నిరంతర వెలుగుజిల్లులా అంగనమైంది. సంక్షేమ పాలకుడి సంకల్ప దీక్షతో విద్యుత్ రంగంలో రికార్డు సృష్టించింది. సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతల తెలంగాణ స్వరాష్ట్రమై వెలుగులు విరజిమ్ముతున్నది. రాష్ట్ర అవసరాలను తీర్చడమే కాదు, సర్ప్లస్ స్టేట్ గా నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2700 మెగావాట్లు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నాటి సీఎం కేసీఆర్ విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన తీరు అద్భుతం. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కేసీఆర్ సర్కార్ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లింది. ముందుగా సంస్థాగత విద్యుత్ సామర్థ్యాన్ని పెంచింది.
సరఫరాలో పంపిణీలో కలుగుతున్న నష్టాలను బాగా తగ్గించింది. నత్తనడకన సాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను వేగంగా నిర్మించి ఉత్పత్తి మొదలుపెట్టింది. ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా ఎక్కడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడి నుంచి నాటి ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు విద్యుత్ కష్టాలను దూరం చేసింది. 24 గంటల పాటు ఉచిత కరెంటు అందించడంతో పాటు రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలు విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతూ ఉన్న తెలంగాణలో మాత్రం నిరంతరం వెలుగు విరజిమ్మాయి. నిరంతరం విద్యుత్ వెలుగులు అందించడమే కాకుండా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసింది. సంస్థ ఆస్తులను భారీగా పెంచింది. దేశంలో మరే రాష్ట్రంలో కూడా పెరిగినంతగా తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులను కేసీఆర్ సర్కార్ పెంచింది. వాటిని ఆర్థికంగా పరిపుష్టిగా మార్చింది. 2014లో విద్యుత్ సంస్థల ఆస్తులు 44,438 కోట్లు ఉంటే అప్పు 22,423 కోట్లు ఉంది. ఇప్పుడు ఆ అప్పులు 81,016 కోట్లు అవ్వగా ఆస్తుల విలువ 1,37,570 కోట్లకు పెరిగింది. అప్పులు చేసింది ఆస్తుల నిర్మాణం, భవిష్యత్ కోసమే తప్ప దుబారా కోసం కాదని కేసీఆర్ సర్కార్ నిరూపించింది. ఇటు 10 ఏళ్లుగా నిరంతర వెలుగులు చూసిన ప్రజలకు కాంగ్రెస్ నెల రోజుల పాలనలో అప్పుడే కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల అప్పుడే కరెంటు కోతలు మొదలైనట్లు తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో నిరంతరం కోతలు ఉంటున్నాయని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. రైతులకు కూడా నిరంతర విద్యుత్ అందడం లేదు. పంటల కాలం మొదలైనప్పుడే కరెంటు కోతలు ఇలా ఉంటే ఎండాకాలం వచ్చే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ అందించాలని ప్రజలు కోరుతున్నారు. 10 ఏళ్లలో ప్రజలు ఒక్కసారి కూడా కరెంటు కష్టాలు చూడలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా నిరంతరం విద్యుత్ అందించాలని కోరుతున్నారు.